కొన్ని కళలు మనుషుల్ని ముందుకు నడిపిస్తాయి, కానీ అదే కళలు కొన్నిసార్లు వారిని ప్రమాదంలో కూడా నెడతాయి. ముఖ్యంగా పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఆశ అనేది ఎంతో విలువైనది. అలాంటి ఆశనే నమ్మి కొందరు ఓ వ్యక్తి దగ్గరకు వెళ్ళారు. సమస్యకు పరిష్కారం దొరుకుతుందని భావించారు. తమ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుందని అనుకున్నారు. కానీ తెర వెనుక నడుస్తున్న కథ మాత్రం వారు ఊహించిన దానికంటే భిన్నంగా ఉంది. ఒక సమాచారం, కొన్ని అనుమానాలు, ఆ తర్వాత రంగంలోకి దిగిన పోలీసులు. విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ బయటపడిన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ఆశ, నమ్మకం, మోసం అనే 3 పదాల చుట్టూ తిరుగుతున్న ఆ వ్యవహారం వెనుక అసలు వాస్తవాలు ఏంటి? చికిత్స పేరుతో ఏం జరిగింది? ఎవరు నమ్మారు? ఎవరు లాభపడ్డారు? ఎవరు నష్టపోయారు? ఈ వ్యవహారం వెనుక ఉన్న పూర్తి నిజమేంటి? లెట్స్ వాచ్. పిల్లల నవ్వులు వినాలనే కోరిక ప్రతి దంపతుల కల. కొందరికా కల సులభంగా నెరవేరుతుంది. మరికొందరు మాత్రం సంవత్సరాల తరబడి ఎదురు చూస్తారు. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతారు, పరీక్షలు చేయించుకుంటారు, మందులు వాడుతారు, దేవుళ్లను ప్రార్థిస్తారు. కానీ అదే ఆశ, అదే ఆవేదన, అదే బలహీనతను కొందరు తమ వ్యాపారంగా మార్చుకుంటున్నారు. హైదరాబాద్ శివారులో వెలుగులోకొచ్చిన ఓ ఘటన ఇప్పుడు అలాంటి ప్రశ్నలనే లేవనెత్తుతోంది. కుత్బులాపూర్ ప్రాంతానికి చెందిన పెంటయ్య అనే వ్యక్తి ఎంబీబీఎస్ డాక్టర్గా తనను తాను పరిచయం చేసుకున్నాడు. సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులకు ఆశ చూపించాడు. సాధారణ చికిత్సలు కాదు, ప్రత్యేక చికిత్స చేస్తానంటూ హామీ ఇచ్చాడు. సాధారణ మందులు కాదు, ప్రత్యేక ఇంజెక్షన్లు, అవి తీసుకుంటే తప్పకుండా సంతానం కలుగుతుందని నమ్మించాడు. ఆశతో వచ్చిన వారు నమ్మారు. కొందరు డబ్బులు చెల్లించారు. మరికొందరు చివరి అవకాశంగా భావించి అతని వద్దకెళ్లారు. అయితే ప్రతి కథ వెనుక ఒక నిజముంటుంది. ప్రతి హామీ వెనుక ఓ ఆధారం ఉండాలి. కానీ ఈ కేసులో అదే ప్రశ్న దర్యాప్తు అధికారులను అప్రమత్తం చేసింది. ఎందుకంటే సంతానలేమి అనేది ఒకే కారణంతో వచ్చే సమస్య కాదు, ఒకే ఇంజెక్షన్ పరిష్కరించే సమస్య కూడా కాదు. అయినా సరే ఎందుకు ఇంతమంది అతన్ని నమ్మారు, అతడెవరికి ఏం చెప్పాడు, అతని వద్దకెవరెళ్లారు అనే అంశాలు ఇప్పుడు దర్యాప్తులో కీలకంగా మారాయి. మొత్తానికి నకిలీ డాక్టర్ వ్యవహారం మేడ్చల్ పోలీసుల దృష్టికి చేరింది. సంతానం కలుగుతుందని చెప్పి ప్రత్యేక ఇంజెక్షన్లు ఇస్తున్నారనే సమాచారం రావడంతో ప్రత్యేక బృందాలు రంగంలో దిగాయి. ఆసుపత్రిపై నిఘా పెట్టారు, సమాచారం సేకరించారు, చివరికి తనిఖీలు నిర్వహించారు. అక్కడి నుంచి ప్రారంభమైన విచారణ కేసుకు కొత్త మలుపు తిప్పింది. డాక్టర్గా వ్యవహరిస్తున్న వ్యక్తి నిజంగా అర్హత కలిగిన వైద్యుడేనా? అతడందిస్తున్న చికిత్సలకు శాస్త్రీయ ఆధారాలున్నాయా? ప్రజలకు చెప్పిన హామీలు వాస్తవమేనా అనే అంశాలపై అధికారులు ఆరా తీశారు. విచారణలో బయటపడిన అంశాలు కేసును సాధారణ మోసం పరిధి దాటి ప్రజా ఆరోగ్యానికి సంబంధించిన అంశంగా మార్చాయి. ఈ కేసులో అత్యంత బాధాకరమైన అంశం బాధితుల పరిస్థితి. పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతులు సాధారణంగా భావోద్వేగ ఒత్తిడిలో ఉంటారు. కుటుంబ సభ్యుల ప్రశ్నలు, బంధువుల సూచనలు, సమాజం చేసే వ్యాఖ్యలు ఇవన్నీ వారికి మానసికంగా బలహీనంగా మారుస్తాయి. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా పిల్లలు పుడతారు అనే ఒక్క మాటే వారికి ఆశగా కనిపిస్తుంది. అదే ఆశను కొందరు డబ్బుగా మార్చుకుంటున్నారు. అయితే సంతానలేమికి సంబంధించి శాస్త్రీయ పరీక్షలు, నిర్ధారణలు, చికిత్స అవసరమని వైద్య నిపుణులు చెబుతున్నారు. కానీ కొన్ని సందర్భాల్లో ప్రజలు త్వరితగిన ఫలితాల కోసం వెతుకుతారు. అదే సమయంలో నకిలీ వైద్యులు, మంత్రగాళ్లు, బాబాలు అద్భుత చికిత్సల పేరుతో రంగంలోకొస్తారు. సమస్యను పూర్తిగా తొలగిస్తామని, 100% ఫలితం వస్తుందని, ప్రత్యేక మందు లేదా ఇంజెక్షన్తో పరిష్కారం చూపిస్తామని చెబుతారు. కానీ అలాంటి హామీల వెనుకున్న వాస్తవాలు చాలా మంది పరిశీలించారు. ఈ కేసులో కూడా దర్యాప్తు అధికారులు అదే కోణంలో ముందుకెళ్తున్నారు. చికిత్స పొందిన వారి వివరాలు, ఆర్థిక లావాదేవీలు, ఆసుపత్రుల నిర్వహణ, వైద్య పరికరాలు, మందులు, రికార్డులు అన్నింటినీ పరిశీలిస్తున్నారు. ఎవరెవరు అక్కడికి వెళ్లారు, ఎంతకాలంగా ఈ వ్యవహారం కొనసాగుతోంది, మరింత మంది బాధితులున్నారా అనే అంశాలు కూడా విచారణలో ఉన్నాయి. మరోవైపు ఈ ఘటన కేవలం ఒక వ్యక్తి అరెస్టుతో ముగిసిపోయే విషయం కాదు. సమాజంలో పెరుగుతున్న మరో ప్రమాదకర ధోరణిని ఇది గుర్తు చేస్తోంది. ఆరోగ్య సమస్యలు, ముఖ్యంగా సంతానలేమి వంటి సున్నితమైన అంశాల్లో ప్రజల భావోద్వేగాలను కొందరు వ్యాపారంగా మార్చుకుంటున్నారు. ఆశను అమ్ముకుంటున్నారు, బాధను లాభంగా మార్చుకుంటున్నారు.
అందుకే వైద్య సేవలు పొందే ముందు ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలి. వైద్యుడి అర్హతలు, ఆసుపత్రి అనుమతులు, చికిత్సకు సంబంధించిన ఆధారాలు తప్పనిసరిగా పరిశీలించాలి. శాస్త్రీయ ఆధారాల్లేని హామీలు, అద్భుత ఫలితాల ప్రకటనలు, 100% గ్యారంటీ అనే మాటల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే పిల్లల కోసం ఎదురు చూడడం ఒక భావోద్వేగం కావచ్చు, కానీ ఆ భావోద్వేగాన్ని ఆసరాగా చేసుకుని జరిగే మోసాలను గుర్తించడం కూడా అంతే అవసరం. ఆశ అవసరం, కానీ ఆ ఆశతో పాటు అప్రమత్తత కూడా ఉండాలి. లేకపోతే కల నెరవేరకపోగా మోసానికి బలయ్యే ప్రమాదం కూడా ఉంటుంది. ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసులు సేకరించిన ఆధారాలు, చికిత్స పొందిన వారి వివరాలు, ఆసుపత్రి నిర్వహణకు సంబంధించిన అంశాలను పరిశీలిస్తున్నారు. ఈ వ్యవహారం ఎంతకాలంగా కొనసాగుతుంది, మరెంతమంది దీనికి సంబంధించిన వారు ఉన్నారు అనే కోణాల్లోనూ విచారణ సాగుతోంది. ఈ ఘటన మరోసారి ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తు చేస్తుంది. ఆరోగ్య సమస్యల విషయంలో షార్ట్ కట్లు ఉండవు. ముఖ్యంగా సంతానలేమి వంటి సున్నితమైన అంశాల్లో శాస్త్రీయ వైద్యం, అర్హత కలిగిన వైద్యుల సలహాలు మాత్రమే భరోసానిస్తాయి. అద్భుతాలు, 100% ఫలితాలు, ప్రత్యేక రహస్య చికిత్సలు అంటూ వచ్చే హామీల విషయంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పిల్లల కోసం ఎదురు చూస్తున్న దంపతుల ఆవేదనను అవకాశంగా మార్చుకొని ప్రయత్నాలు ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అందుకే ఆశ అవసరం, కానీ ఆ ఆశను నమ్మే ముందు అవగాహన కూడా అవసరం. లేకపోతే కళ నెరవేరకపోగా మోసానికి బలే ప్రమాదం కూడా ఉంటుంది.